శుభోదయం, శుభదినం, సుస్వాగతం. చిరంజీవులైన విద్యార్థులారా, పూజనీయులైన తల్లిదండ్రులు, అధ్యాపకులారా, గౌరవనీయులైన పాఠకులారా, అందరికీ వినయపూర్వకంగా తెలియజేసేదేమంటే, గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధిస్తూ అధ్యాపకులుగా మేము సంపాదించిన అనుభవంతో నేను మీకు ఇంగ్లీషు మాట్లాడాలి, నేర్చుకోవాలి అంటే ఎలా అనేది మంచి ముఖ్యమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఆంగ్ల ఉపన్యాసకులుగా నేను ఆర్జించిన అనుభవము, అడవి కాచిన వెన్నెల కాకూడదు, అడవి కాచిన వెన్నెల కాకూడదు అనే కోరికతో నేను మీకు ఈ పని చేయటం మొదలుపెట్టాను. ఏ వ్యక్తి అయినా ఒక భాషలో ప్రావీణ్యత సంపాదించాలంటే అతనికి దృఢ నిశ్చయం ఉండాలి. దృఢ నిశ్చయము, పట్టుదల లేనిది ఏ భాషలో కూడా ప్రావీణ్యత రాదు. ఇది మొదటి మాట. తలనొప్పి వస్తే మనం ఒక మందు బిళ్ళ వేసుకొని కాఫీ తాగుతాం, తలనొప్పి తగ్గిపోద్ది. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తీసుకుంటాం, జ్వరం తగ్గుద్ది. కానీ ఒక భాష నేర్చుకోవాలంటే అంత తేలిక కాదు. పట్టుదలతో ఎంతో కష్టపడితే కానీ ఒక భాష రాదు. ఈ విషయము ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించదలిచిన వారందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు చాలామంది మమ్మల్ని ఈ విధంగా అడుగుతారు, సార్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక నిజమైనదేనా, లేదా వేడుక కోసం, గొప్పదనం కోసం, ఆర్భాటం కోసం చెప్తున్నారా ఈ మాట అనేది తెలుసుకోవాలి. ముందు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే ఒక ముఖ్యమైన పని చేయాలి. అదేంటంటే కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. తెలుగులో మాట్లాడగలుగుతున్నాను అనర్గళంగా, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే తెలుగు ఉన్నటువంటి పదాలన్నిటికీ మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పదాలు రావు అని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఎచ్చుబోత, ఎస్సు నో అనుకుంటా, హో ఆ అనుకుంటా ఈ రోజుల్లో మాట్లాడే ఈ పిచ్చి ఇంగ్లీష్ కాదు. మంచి పట్టు సాధించి ఇంగ్లీష్ మీద మీరు ఎక్కడైనా సరే జీవితంలో బ్రతకగలరు, జీవనోపాధిని కొనసాగించగలరు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి పిల్లలు. ఎవరో చూసి మెచ్చుకుంటారని షో కోసం మాట్లాడే మాటలు కాదు ఇవి. మీరు కొత్త పదాలు బాగా తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేయాలి. ఊరికే ఉదాహరణగా కొన్ని పదాలు చెప్తాను చూడండి. అడాప్ట్ అంటే దత్త తీసుకోవటం, ఆర్టిసాన్ అంటే శిల్పి లేదా పనివాడు, సూయిసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోవటం, పర్సిక్యూట్ అంటే హింస పెట్టడం, స్వేర్ అంటే ప్రమాణం చేయటం, హరికేన్ అంటే గాలివాన, గంటకు 73 మైళ్ళ వేగంతో వీచే గాలి మరియు వానని హరికేన్ అంటారు. హెల్మన్సమ్ అంటే చుక్కాని తిప్పువాడు, పలంక్వీన్ అంటే పల్లకి, రెమినిసెన్స్ అంటే స్మృతి, ఇండిగ్నేషన్ అంటే కోపము. ఈ విధంగా ఇంకా ఇలాంటివి చాలా పదాలు ఉంటాయి, మీకు తెలియని పదాలు. వాటన్నిటినీ కూడాను ఒక పుస్తకంలో రాసుకొని తెలియని పదాలు వచ్చినప్పుడు ఫోనుల్లో గూగుల్లో చూసే ఇంగ్లీష్తో మీ జీవితం గూగుల్ అయిపోద్దమ్మా, మీకు అట్లాగే పాడైపోతారు. చాలా తప్పులు కూడా వస్తున్నాయి వాటిల్లో, అది గమనించుకోండి మీరు. ఒక డిక్షనరీ ఎప్పుడు మన చేతిలో ఉండాలి. మన బ్రెయినే ఒక డిక్షనరీ లాగా పనిచేయాలి అంటే ఇప్పుడు ఈ మోడర్న్ ఇంగ్లీష్లో మనకి 4 lakhs వర్డ్స్ ఉన్న ఇంగ్లీష్లో కనీసం ఒక 100 పదాలైనా మనకు వచ్చా రావా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. తప్పనిసరిగా డిక్షనరీ మెయింటైన్ చేస్తూ ఆ కొత్త పదాలన్నిటికీ అర్థాలు రాసుకొని వాటిని కంఠస్థం చేస్తే కానీ రాదు మీకు. ఆంగ్ల భాష బాగా నేర్చుకోవాలనే కోరిక మీకు నిరంతరం ఉండాలి. అంటే ఒక వారం రోజులు బాగా ప్రయత్నం చేసి తర్వాత ఏదో ఒక సాకుతో ఈ ప్రయత్నం వదలకూడదు. ఆరంభ సూరత్వము చూపించి పట్టును జారవిడిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. చాలామంది విద్యార్థులు ఆంగ్ల భాష బాగా నేర్చుకోవాలనే నిశ్చయంతో మొదలుపెట్టి కొద్ది రోజుల తర్వాత నిర్లక్ష్యంతో ప్రయత్నాన్ని వదిలివేస్తారు.
ఇట్టి ప్రయత్నం వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. ఆంగ్ల భాష నేర్చుకునే ప్రయత్నంలో మీరు ఇంగ్లీష్ వార్తాపత్రికలు ప్రతిరోజు చదవాలి, ఇంగ్లీష్లో వార్తలు వినాలి, దాని యందు మీరు శ్రద్ధ కూడా చూపాలి. 4 రోజులు చదివిన తర్వాత మనం పక్కన పడేసేస్తే వచ్చేది ఏమీ లేదు. ఒక్క మంచి కొటేషన్, సామెత అంటాము, అది చెప్తాను వినండి. ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైమ్. అంటే రేపు చదవచ్చు, రేపు చెయ్యొచ్చు, ఇంకా టైం ఉందిలే, తర్వాత నేర్చుకోవచ్చులే, ఇప్పుడేం తొందరలే అని వాయిదా వేసుకునే పద్ధతి వలన కాలం వృధా అయిపోద్ది, మీ వయసు గడిచిపోద్ది, మీరు ఏమీ ఇంకా నేర్చుకోలేరు, తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని బాగా గమనించి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలనే కోరికని సఫలీకృతం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీకు పట్టుదల ఉండాలి, దాన్ని నేర్చుకోవాలనే కోరిక ఉండాలి. నేర్పడానికి మంచి గురువుని వెతుక్కొని ప్రతిరోజు కూడా రోజుకు ఒక 10 పదాలన్న కొత్త పదాలు నేర్చుకొని వాటిని కంఠస్థం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు, తెలుగు వాటికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను చెప్తాను. ఎవరైనా మనకి బయటికి వెళ్తున్నట్టు కనిపిస్తే బజార్కి వెళ్తున్నారా అని అడగటానికి ఆర్ యూ గోయింగ్ టు బజార్ అనొచ్చు. వాళ్ళు వెళ్ళట్లేదు అన్నారంటే నో ఐ యామ్ నాట్ అని చెప్తారు. వెళ్తున్నాము అని చెప్తే ఎస్ ఐ యామ్ అని చెప్పాలి. మీకు ఎవరికైనా మంచినీళ్ళు కావాలా, డూ యూ వాంట్ వాటర్, ఇవ్వమని అడిగేటప్పుడు ఎస్ ప్లీజ్ అనొచ్చు. ఎవరినైనా మనము క్షమించమని అడగాలి అంటే ఏం చెప్పాలో చెప్పండి, దయచేసి క్షమించండి అంటే పొరపాటు చేస్తాం మనం, ఎప్పుడో ఒకసారి తెలుసో తెలియకో. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మరి మీరు క్షమించమని అడగాలంటే పార్డన్ మీ. ఇట్లా కొంచెం చిన్న చిన్న తెలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం మనకి ఫస్ట్ కొత్తగా మనం చిన్న చిన్న తెలుగు సెంటెన్సుల్ని ఇంగ్లీష్ సెంటెన్సులు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఇంప్రూవ్ అయ్యి బాగా నేర్చుకొని మంచి స్థాయిలోకి రావాలి. అవును అంటానికి ఎస్ అంటాము, కాదు అంటానికి నో అంటాము, కొంచెం కావాలి అంటానికి ఏ లిటిల్ అంటాము, పర్వాలేదు అనేదానికి నెవర్ మైండ్ అంటాము, ఇంతే సంగతులు అంటే నథింగ్ మోర్ అంటారు, సరే అలాగే అంటాం తెలుగులో, దానికి ఆల్ రైట్ అనాలి, చాలా మంచిది అంటే వెరీ వెల్ అనాలి, లోపలికి రండి అని చెప్పి ఎవరినైనా పిలవాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ కమిన్ అంటాము, కొంచెం సేపు ఆగండి అని చెప్పి అనాలి అంటే ప్లీజ్ వెయిట్ అంటాము. నేను వెళ్ళవచ్చా అని మీరు ఎవరినైనా అడగాలనుకుంటే కెన్ ఐ గో అని అడగొచ్చు. మీ ఇష్టము అంటే యాజ్ యూ లైక్ ఇట్ అని. మనం ఇతరులకి ధన్యవాదాలు చెప్పేటప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి. వాళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే కనుక థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పాలి. కూర్చోండి అని చెప్పి అంటానికి ఎవరినైనా ప్లీజ్ టేక్ యువర్ సీట్ అనాలి. మీరు హెల్ప్ తీసుకోవాలి ఎవరి దగ్గరైనా, అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్గా ప్లీజ్ హెల్ప్ మీ అనాలి. ఒక్క నిమిషంలో వస్తా బయటికి వెళ్ళి అని చెప్పి ఎవరికైనా మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే కమింగ్ సూన్ అని, కమింగ్ ఇన్ ఏ మినిట్ అని చెప్పాలి. ఇంకా చాలు అనే పదానికి ఇంగ్లీష్లో జస్ట్ ఎనఫ్ అంటారు. అంతా బాగానే ఉంది అంటానికి ఓకే అంటారు. కొంచెం కూడా లేదు నా దగ్గర అంటే నాట్ ఏ బిట్ అంటారు. తప్పకుండా అలాగే అంటే ఎస్ బై ఆల్ మీన్స్ అనొచ్చు. ఎక్కువగా ఉన్నది అంటే టూ మచ్ అని, రేపటి వరకు అంటే టిల్ టుమారో అని, ఇంకా ఏమైనా ఉందా అంటే ఎనీథింగ్ ఎల్స్ అని, ఏమీ లేదు అంటే నథింగ్ అని, సుస్వాగతము అంటే వెల్కమ్ అని, హృదయపూర్వక స్వాగతము అంటే హార్టీ వెల్కమ్ అని, వెళ్ళొస్తా అని చెప్పడానికి గుడ్ బై అంటారు. వెళ్ళి రండి అంటే బాయ్ బాయ్ అని చెప్పొచ్చు. నమ్మండి మీరు నమ్మండి అనే తెలుగు పదానికి రెస్ట్ అజ్యూర్డ్ అని చెప్పాలి. మీ మంచితనాన్ని తెలుపుతుంది అని చెప్పి మనం అనేటట్టయితే మీరు మాట్లాడే విధానము, మీరు చేసే పనులు మీ మంచితనాన్ని తెలుపుతుంది అనే సందర్భంలో చిన్న మాట ఇంగ్లీష్లో నైస్ ఆఫ్ యూ, మీరు చాలా దయగలవారు అని చెప్పటానికి కైండ్ ఆఫ్ యూ,
మనం ఎవరినైనా ఒక పని చేయమని బ్రతిమాలి అడిగేటప్పుడు ప్లీజ్ డూ అనాలి, క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ అనాలి. మనం క్లాస్ చెప్తున్నా వినేటప్పుడు, లేదు 10 మందిలో ఉన్నప్పుడు ఏదన్నా మీటింగ్ చెప్పేటప్పుడు చెప్పే మనిషిది మనకు వినపడలేదు, మళ్ళీ వాళ్ళని చెప్పమని అడగాలి అంటే గనక పార్డన్ మీ అని అడగాలి. నన్ను ఇప్పుడు చాలామంది లైన్లో నుంచుని ఉంటారు, లేకపోతే అడ్డంగా ఉంటారు. ఎక్కడైనా మనం వాళ్ళని తప్పుకొని పక్కకు వెళ్ళాలి అంటే నాకు దారి ఇవ్వండి, నన్ను పోనివ్వండి అంటానికి ఎక్స్క్యూజ్ మీ అని అడగాలి. ముందుకి కదిలి వెళ్ళండి అంటే మూవ్ ఆన్ అనాలి. ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని చిన్న చిన్న తెలుగు వాక్యాలకి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకొని తరువాత పెద్ద పెద్ద సెంటెన్స్లు, పారాగ్రాఫ్లు రాయటం కూడా వస్తుంది దానంతట అదే. ఏదైనా ముందు మనకి పట్టుదల ముఖ్యము. ఆరంభ శూరత్వం మంచిది కాదు. ఏదో ఒక సాకు చెప్పి వదిలేయటం అంతకన్నా మంచిది కాదు. గురువులను నిందించడం చాలా తప్పు. తల్లిదండ్రులైనా విద్యార్థులైనా మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసామని ఒప్పుకోగలిగితే గొప్పవాళ్ళు అవుతారు. దేనిలో అయినా ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు, ఏ పనిలో అయినా మనం విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలి, ప్రణాళిక ఉండాలి, మంచి గురువు ఉండాలి, మంచి సలహా చెప్పేటువంటి ఒక మనకి స్నేహితులన్నా ఉండాలి పెద్దవాళ్ళు. లేకపోతే ఏది మనకి వీలు కాదు అనేది తెలుసుకోండి ఖచ్చితంగా. నేను ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థుల మనసుల్లో నేను నాటుకుపోయాను. అమ్మ నన్ను పిలుస్తూ నా దగ్గరికి వస్తారు, నాతో హెల్ప్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి నేను ఎంత ఉపయోగపడి ఎంత సహాయం చేస్తానో. ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 96వ సంవత్సరం నుంచి నేను ఆంగ్ల ఉపాధ్యాయురాల్లాగా పనిచేస్తున్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చదువుకున్న పిల్లలందరూ నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు, ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు. అలాంటి మన గురువుల మైండ్లో పిల్లలు నిలిచిపోవాలన్నా, పిల్లల మనస్సుల్లో ఆ గురువు శాశ్వతంగా ఉండాలి అన్నా ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. నేను గొప్పని ఎవరికి చెప్పనండి, నా దగ్గరికి రమ్మని కూడా నేను ఎవరిని అడగను. వాళ్ళకి బాగా ఇష్టమయ్యి అనుకోకుండా నిన్న వాకిట్లో నుంచి ఉంటే నాకు స్టూడెంట్ అని కూడా నేను గుర్తుపట్టలేదు యాక్చువల్గా